ప్రైజ్ లార్డ్. 26వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు తన జీవితంలో యథార్థతను ప్రేమించాడు. యథార్థంగా జీవించటానికే తన జీవితాన్ని అతడు సిద్ధపరచుకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా రాజుల గ్రంథంలో దావీదు గురించి మాట్లాడుతూ అతడు యథార్థముగా యెహోవా దృష్టిలో జీవించను అనే మాట వ్రాయిస్తారు. నిజంగా యథార్థవంతులుగా మనం జీవించటం దేవునికి కూడా ఇష్టం. మరి దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి, మన బ్రతుకులో పాపానికి చోటు ఇవ్వకుండా శ్రేష్టమైనటువంటి దైవికమైన గుణాలను ఏ రోజుకి ఆ రోజు మనం సంపాదించుకుంటూ ఆత్మ సంబంధంగా మనం జీవించటమే యథార్థంగా జీవించడం అంటే. మరి ఆ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కృపకు మనం పాత్రులమవుతాం. దేవుని సహాయానికి మనం పాత్రులమవుతాం. ఈ లోకమంతా పాపభూయిష్టమైన లోకం కదా. ఎక్కడ చూసినా మలినమే, ఎక్కడ చూసినా దుర్గంధమే, ఎక్కడ చూసినా పాపమే. మరి ఈ మలినమైన లోకంలో మనము కూడా లోకంతో పాటు కొట్టుకుని వెళ్ళిపోకుండా లోకానికి ఎదురు ఈదే వారిగా మనం ఉండాలి. ఒక బ్రతికిన చేప చిన్నదైనా కూడా ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోదు, అది ఎదురెత్తుతుంది. తన ప్రాణం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు. చావనన్నా చస్తుంది, కానీ అది మాత్రం కొట్టుకొని మాత్రం వెళ్ళదు. దాని బలం చిన్నదైనా ఆ ప్రవాహం కంటే దాని యొక్క శక్తి కొంచెమైనా అది ప్రయత్నం అయితే చేస్తుంది. మనం కూడా ఈ లోకంలో పాపంతో పాటు కొట్టుకుని వెళ్ళిపోకుండా ఎదురొడ్డి మనం నిలవాలి, యథార్థంగా మనం జీవించాలి. దేవునిని ఇతడు ఏమాత్రం సందేహింపకుండా నమ్మిక ఎంచుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఎంచడంలోనే ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని దావీదుకు తెలుసు. దేవుని యందు నమ్మిక ఎంచడంలో అతడు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాడని దావీదుకు తెలుసు. అందుకే అతని జీవితంలో సందేహానికి చోటు ఇవ్వలేదు. కొన్నిసార్లు దేవుని మనం నమ్మేటప్పుడు, వెంబడించేటప్పుడు చాలా సందేహాలు మనకు వస్తాయి. అందుకే సందేహాలకు, అనుమానాలకు మనం తావివ్వకూడదు. బైబిల్లో జకర్యా అనే ఒక భక్తుడు, యాజకుడైన దేవుడు అతనితో, ఇదిగో నీ ప్రార్థన వినబడింది, నీ గర్భమును ఒక చక్కని కుమారుని ఇవ్వబోతున్నాను, అతడు పుట్టుట వలన అనేకులు సంతోషిస్తారు, ఏలియా వంటి ఆత్మశక్తి కలిగిన వాడిగా అతడు ఉంటాడు, అనేక హృదయాల్ని ప్రభువుకు త్రిప్తాడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వానిగా జీవించబోతున్నాడు, గొప్ప బలమైన సాధనంగా దేవుని చేతులు వాడబడబోతున్నాడు అని చెప్తే కొంచెమే సందేహపడతాడు జకర్యా గారు. తద్వారా కొంచెం ఇబ్బంది కూడా కొని తెచ్చుకుంటాడు. మరి తోమా అనే శిష్యుడు కూడా యేసుక్రీస్తు యొక్క గాయాలలో వ్రేలి పెట్టి చూస్తేనే గాని నమ్మనని ప్రభు మీద సందేహపడతాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులని ప్రభు ఆ రోజు చెప్తాడు. ఏది ఏమైనా సందేహాలు రాకమానో, కానీ సందేహాలకు మనం తావివ్వకూడదు. నువ్వు దేని విషయంలో సందేహపడు, కానీ నీ దేవుని నమ్మే విషయంలో సందేహపడనవసరం లేదు. ఆయన ఉన్నాడు, ఆయన జీవము కలిగిన వాడు. నీ పాపముల కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, పరిశుద్ధునిగా జీవించాడు, మానవాళి కొరకు ఆయన చేయాల్సిన త్యాగమంతా చేశాడు, పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఈ భూమి మీద జీవించే కొద్ది కాలంలో ఆయన మనకు సహాయం చేయడంతో పాటుగా నిత్య రాజ్యంలో మనకు అద్భుతమైన చోటును ఆయన సిద్ధపరిచాడు. ఈ నమ్మకంతో నువ్వు బ్రతకగలిగితే నువ్వు ఏనాడు కూడా సిగ్గునొందవు, ఏనాడు కూడా భయపడవు, ఏనాడు కూడా వెనుకకు అడుగులు వెయ్యవు. మరి నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచుతావా? ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఎవ్వరూ నష్టపోయిన సందర్భాలు లేవండి. దావీదు తన జీవితంలో తన బలాన్ని నమ్ముకోలేదు, తన అందాన్ని నమ్ముకోలేదు, తన ఉద్యోగాన్ని నమ్ముకోలేదు, తనతో ఉన్న మనుషుల్ని నమ్ముకోలేదు, కొడుకుల్ని, భార్యల్ని, బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని, ఎవరి మీద అతడు అచంచల విశ్వాసాన్ని పెట్టుకోలేదు, కానీ దేవుని మీదే పెట్టుకున్నారు. వాళ్ళందరూ అతనికి ఉన్నారు, సైన్యం ఉన్నారు, కిరీటం ఉంది, అధికారం ఉంది, సింహాసనం ఉంది, రాజ్యం ఉంది, రాజ్యాధికారం ఉంది. అవన్నీ ఆయనకున్న వాటిని నమ్ముకోలేదు. కొన్నిసార్లు వాటిని కూడా విడిచిపెట్టి అడవులకు పరిగెత్తాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. అందరూ తనతో ఉన్నా, అన్నీ తనతో ఉన్నా అవే సర్వస్వం అని దావీదు నమ్ముకోలేదు, కానీ దేవుణ్ణే నమ్ముకున్నాడు. అందుకే దావీదు జీవితం చెక్కు చెదరలేదు. దావీదు జీవితంలో దేవుడు ఆశీర్వదించాడు, తోడై ఉన్నాడు, దావీదును హెచ్చించాడు, దావీదును నడిపించాడు, దావీదును సిగ్గుపరచలేదు. దావీదుకు ఆయన తన శాశ్వత కృపను చూపించాడు. మరి నీకు కూడా దేవుడు చూపిస్తాడు. నమ్ముకో ఆయన్ని. ఒకవేళ నీకు అన్నీ ఉన్నాయా, వాటిని నమ్ముకోవద్దు. ఒకవేళ ఏమీ లేవా, అలా అని కూడా చింతపడద్దు. దేవుని నమ్ముకో. దేవుడు నిన్ను ఎప్పుడు చేయి విడిచిపెట్టడు. ఎవరైనా నిన్ను వేలెత్తి చూపించినప్పుడు నేను నమ్మేది దేవుణ్ణి అని చెప్పు ధైర్యంగా.
ప్రభువునందు విశ్వాసం ఉంచు. నేడు నువ్వు ఉన్న స్థితిని మార్చగలిగిన వాడు ప్రభువే అని నమ్ము. నీ దుఃఖాన్ని తొలగించేవాడు ప్రభువే అని నమ్ము. నీకు ఆనందాన్ని ఇచ్చేవాడు ప్రభువే అని నమ్ము. నిన్ను స్వస్థపరచువాడు ప్రభువే అని నమ్ముకో. నువ్వే మాత్రం కూడా సిగ్గును అందకుండా దేవుడు చేస్తాడు. సందేహం మాత్రం రానివ్వద్దు. విశ్వాసంతో జీవించు. ప్రభువుని గట్టిగా నమ్ముకొని అడుగు ప్రభువుని, ప్రభువా నాకు ఆ విశ్వాసం రాకుండా చెయ్యని. ప్రభు మీద ఆధారపడితే దేవుని కార్యాలను చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఏమీ సందేహపడకుండా దావీదు నిన్నే నమ్ముకున్నట్లుగా మేమును ఈ భౌతిక పరిస్థితులు చూసి, ఈ యొక్క లోక పరిస్థితులు చూసి ఎక్కడ కూడా మా విశ్వాసాన్ని చెదిరిపోనివ్వకుండా నిన్నే నమ్ముకొని విశ్వాసంలో ముందుకు సాగుటకు సహాయం చేయి. అపవాది యొక్క అగ్ని బాణములన్నిటినీ ఎదిరించే శక్తిని మీరు మాకు దయచేయండి. నీ వాక్య వాగ్దానాన్ని విన్న నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, విశ్వాసాన్ని అధికం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.